ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ధైర్యంగా ఉండాలండి, నిర్భరం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో అప్పుడు మన విశ్వాసము మనల్ని బాగు చేస్తుంది అని దేవుని వాక్యం స్పష్టం చేసింది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి వస్త్రాన్ని పట్టుకొని వాళ్ళు స్వస్థత పడ్డారు. అంటే వాళ్ళకి దేవుడు వస్త్రం కాదు కానీ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ స్వస్థత పడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా స్వస్థత పడతాం. మన శారీరకమైన అనారోగ్యం ఉన్నా లేదా మానసికంగా అయినా ఆత్మీయంగా అయినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. అయితే మనం విశ్వాసంగా ఉండాలండి, అల్ప విశ్వాసం ఉండకూడదు. దేవుడు విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడు. మన విశ్వాసము కొండంత అయ్యే విశ్వాసంగా ఉండాలి. అబ్రహాం గారు చూసుకున్నప్పుడు ఆయనకి 100 సంవత్సరాల్లో ఒక కుమారుడు పుట్టినప్పుడు దేవుడు ఆ కుమారుడిని బలి ఇవ్వు అని చెప్పినా కూడా అబ్రహాం గారు దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడని దేవుడి మీద నమ్మకంతో బలిచ్చేదానికి కూడా వెనకాలేదండి. అబ్రహాం గారు కుమారుడిని అంటే అబ్రహాం గారి విశ్వాసాన్ని మనం చూసుకోవచ్చు. ఆయన విశ్వాసానికి తండ్రి అని కూడా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మోషే గారిని చూసుకున్నప్పుడు మోషే గారు అంతమంది జనాంగాన్నంతా కనాను దేశానికి నడిపించాలంటే దేవుడి పైన నమ్మకం ఉంది. ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. అతను విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రం పాయలు చేసి అరణ్యంలో దేవుడు నడిపించాడు. ఆరిన నేల మీద నడిపించాడు. ఎరుకో గోళ్ళ కూల్చాడు. బైబిల్లో బండతో కొడితే నీళ్లు వచ్చాయి, మన్నాను కురిపించాడు. దేవుడు మోషే గారి విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడారు. మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసాన్ని బట్టి మనము కాపాడబడుతున్నామా? మన విశ్వాసం ఉందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి ఆమెను అనగానే జరిగిపోవండి. కొంత లేట్ అవుతుంది, కొంత టైం పడచ్చు, లేదా కొన్ని నెలలు, రోజులు, సంవత్సరాలు కూడా పడచ్చు. అబ్రహాం గారు దాదాపు 100 సంవత్సరాల దాకా కుమారుడు కోసం వెయిట్ చేశారు. ఆయన వృద్ధుడు, 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. మోషే గారు 80 సంవత్సరాలు వెయిట్ చేశారు. నోవాహు గారు దాదాపు 120 సంవత్సరాలు వెయిట్ చేశారు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు దేవుడి కోసం వెయిట్ చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళ పేషెన్స్ని బట్టి వాళ్ళకి అనుకున్నది వాళ్ళకి ఇచ్చారండి. మనం కూడా దేవుళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. మనం దేవుని చిత్తాన్ని వెతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఆలస్యమైన అద్భుతం చేస్తారు. కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు మన యేసు క్రీస్తు వారు. మనము ఈ లోకంలో ధైర్యంగా ఉండాలి, నిర్భరం కలిగి ఉండాలి. మనలో పిరికాత్మ అనేది రాకూడదండి. ఈ లోకంలో వైరస్ వచ్చాయి, కరోనా వైరస్. ఆ వైరస్ వచ్చి చనిపోయిన వారు ఎంతమందో తెలియదు కానీ నాకు వస్తుందని భయపడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువలో ఉంది. అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అనేక మంది ఆలోచించి నరాలు చిట్లు చనిపోతున్నారు, భయపడి చనిపోతున్నారు. భయం ఏం చేస్తుందంటే మనిషిని మరణానికి తీసుకొని వెళ్తుంది. దేవుడు వాక్యము 365 సార్లు అంటే రోజుకు ఒక మారు చెప్పున భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకం సాతాను ఏలుతుంది, ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. అయినా కూడా మనం దేవుని బిడలం కాబట్టి దేవుడు మన చుట్టూరు కంచె వేశారు. యోబు గారి చుట్టూరు కంచె వేసినట్లుగా మన చుట్టూరు కంచె వేశారు. యోబు గారి జీవితంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఆయనకు అన్ని పోయినా కూడా దేవుడి పట్ల ఆయన ధైర్యంగా ఉన్నాడండి. నా దేవుని నేను వదలను, నేను చనిపోయినా పర్వాలేదు అని ఎప్పుడైతే దేవుళ్ళు యోబు గారు నిలబడి ఉన్నారో అప్పుడు యోబు గారుని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించారు. దేవుడు ఆయన భక్తుల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. దేవుడు ఆయన భక్తుల కోసం సాక్షాత్తు అగ్నిలో కూడా షద్రకు, మెషకు, అబేద్నెగోను వాళ్ళు చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు ధైర్యం విడిచిపెట్టకుండా మేము చనిపోయినా పర్వాలేదు అని వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పుడు కూడా దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళని కాపాడారు. దానియేలు గాని సింహపు బోన్లో నుంచి కాపాడారు.
దేవుడు అద్భుతాలు చేశారండి. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే అంత అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే విశ్వాసం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకి అప్పులు తీరలేదని మనం అల్ప విశ్వాసంలో ఉండడం, మనకి అది రాలేదు ఇది రాలేదని మనం అల్ప విశ్వాసంలో ఉండకూడదు. దేవుడు కొన్ని ఆలస్యం చేస్తాడు. కొన్ని అవి వస్తే మనకి గర్వం వస్తుందనో, లేదా అవి వస్తే మనకు అపాయం కలుగుద్దనో దేవుడు దూరం చేస్తాడు, అంతే తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దుష్టుడైన సాతాను మనల్ని అమాంతంగా మింగివేయాలని చూస్తున్నాడండి. దుష్టుడైన సాతాను మనల్ని పతనం చేయాలని చూస్తున్నాడు. దుష్టుడైన సాతాను మనల్ని చెదరగొట్టాలని చూస్తున్నాడు. దుష్టుడైన సాతాను మనల్ని బలహీనపరచాలని చూస్తున్నాడు. మనం బలహీనపడకుండా దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వాల. ఆయన దత్తపుత్రుడైన ధైర్యం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. దేవుడు ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు ఉన్నాడు, దాన్ని బట్టి మన స్తోత్రం చెల్లించుకొని మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. మనం మనుషులం కాబట్టి ఏదో ఒక రీతుల్లో మనం కొన్ని విషయాల్లో మనం భయపడతాం, దిగులు పడతాం. ఆ భయము దిగులు కూడా ఎప్పుడైతే దేవుడి పైన భారం వేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. మనం ఈ లోకంలో దేనికి భయపడకూడదు, దేనికి దిగులు పడకూడదు. మన దేవుడు మనతో ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగు చేయనంటే, విశ్వాసము ఉంటే మనం బాగుపడతామని చూసుకున్నప్పుడు దేవుడి పట్ల విశ్వాసం ఉండాలి, మనుషుల పట్ల కాదు. ఈ లోకంలో మనం ఒక మాట అంటాం, మనము ఎవరికన్నా సహాయం చేస్తే ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది, లేదా కుక్కకున్న విశ్వాసం నీకు లేదని ఒక మాట అంటాం. అంటే విశ్వాసము జంతువులకు ఉంది, మనుషులైన మనకు లేకుండా పోయింది. కాబట్టి మనము దేవుడు మనకి చేసిన కార్యాలన్నీ గుర్తు పెట్టుకోవాలండి. దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. దేవుడు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకానికి దీనుడిగా దరిద్రుడిగా వచ్చింది నీ కోసము, నా కోసమే. మన పాపాలన్నీ కడిగి వేయబడేదానికి, మన పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి, యుగ యుగాలు గడిపేదానికి, అక్షయ కిరీటం జీవ కిరీటం పొందుకునేదానికి, దేవుడు మార్గంలో ఉండేదానికి, దేవుడు పరిశుద్ధమైన సేవ చేసేదానికి, దేవుడు చిత్తాన్ని నెరవేర్చేదానికి దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెడితే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు మంచి తెలివైన వారిని గనుల్లో కాదండి వాడుకునేది. వెర్రిగా ఉండేటువంటి వారిని తీసివేయబడిన రాయిని దేవుడు మూలక తలరాయిగా చేసి ఆయన సేవకులుగా వాడుకుంటాడు. దేవుడు ఆయన ఆత్మనిస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు. అనేక మంది జీవితాలు మార్చేదానికి మనం ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనం దేనికి భయపడకుండా, దిగులు పడకుండా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడని మన విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వానుసారంగా దేవుడి పైన విశ్వాసం మనం పెంపొందించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, మా విశ్వాసాన్ని ఆవగించుతో పోల్చారు నాయన. మా విశ్వాసం కొండంత అవ్వాలి ప్రభువా. వాళ్ళ భయము, భీతి, అనారోగ్యం, రుప్పదలు తీసివేయండి అయ్యా. అయ్యా, మన పిరికి ఆత్మను తీసివేయండి అయ్యా. అయ్యా, మాకు దత్తపుత్ర ఆత్మను దయచేయండి అయ్యా. అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, రక్షించండి నాయన, ఆదుకోమని అడుగుచున్నాము నాయన, ఆదరించమని అడుగుచున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రమయ్యా. అయ్యా, ఈ లోకంలో మనుషులకు భయపడటం యేసయ్యా, వాళ్ళకి వీళ్ళకి భయపడకుండా, చేతబడి శక్తులకి, సాతాను శక్తులకు భయపడకుండా దేవా, మేము ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తామో అయ్యా, మీరు మాకు ధైర్యం కలిగినటువంటి ఆత్మనిస్తున్న నాయన. స్తోత్రం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడని ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే కాబట్టి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదు నాయన, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయభిలాషను కొలిక్సిని కాపాడండి. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. మేము ఎప్పుడైతే మీ బిడ్డలుగా బ్రతుకుతామో వేసేప్పుడు చనిపోయిన తిరిగి లేపబడతాం. కాబట్టి గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఈరోజు అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడి
కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందిన వర్ధిన మీ దైందిన వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారిని ఆయన దీవించాల్సి రక్షించి బ్లెస్ చేసి మీ సేవకు ఉపయోగపడే పాత్రలుగా సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లిలో జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. బిడ్డలను కాపాడండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. సియోనులు ఆశ్రయించి క్రీస్తున్న బండపైన వారి కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీలు ఇంటెన్సివ్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరిచిన ప్రభువా, ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్ దేంట్లో వెళ్తున్న క్షేమమైన ప్రయాణం దయచేయండి అయ్యా. దేశం మీదకి దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేముని కాపాడండి, భారతదేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసేసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి అనే బాధని తీసివేయమని అడుగుచున్నామయ్యా. మంచి మార్కులు దయచేయండి, గర్వం తీసివేయండి, ఫెయిల్ అయ్యామని బాధను తీసివేసి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలయ్యా. రాయిపోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు పరలోపు తెలివినివ్వండి, సహాయం దయచేయమని అడుగుచున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా, మీకు లోబడే బిడ్డలుగా సహాయం దయచేయండి అయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాల. అయ్యా, మనుషులు ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా సహాయం దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని వేరు రోజుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.